నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళ అభిమానులైతే కనుక అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. నిన్నటికి నిన్న ఎక్కడో భీమవరంకి వెళ్ళాడు. భీమవరంలో కూడా అది యాక్చువల్గా అది ఆయన పర్సనల్ ట్రిప్పు. అయినా కూడా పర్సనల్ ట్రిప్కు పెళ్ళిళ్ళకు ఆయన ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్తే కూడా ఆ నాయకులే చేపిస్తూ ఉండారా లేకపోతే ఈయనే చేపించుకుంటున్నాడా మనకు తెలియదు. కానీ జన సమీకరణ చేయడం, బల ప్రదర్శనకు దిగడము. నిన్నటికి నిన్న భీమవరంకి వెళ్తే భీమవరంకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక పార్టీ కార్యకర్తల్లాగా కాకుండా వీధి రౌడీల్లాగా ప్రవర్తించారు. వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయితే అక్కడ చూడండి ఏ విధంగా దూసుకొని వెళ్తున్నారు హెలికాప్టర్ మీదకి. సో వీళ్ళు పోలీసులు చెప్పే మాట వినరు. ఇది చూడండి, రప్పా రప్ప అంట. మళ్ళా మొన్ననే ఒకరిని జైల్లో వేశారు. మళ్ళీ ఈయన ఎవరో వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని రప్పా రప్ప ఫ్లెక్సీ చూపుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త. సో ఈ రప్పా రప్ప రాజారెడ్డి రాజ్యాంగం లాంటి ఫ్లెక్సీలు చూపించేటువంటి ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్న రప్పా రప్ప అన్నవాడు జైలుకు పోతేనే దిక్కు దివానం లేదు. సో వాళ్ళు రెచ్చగొడతారు. దయచేసి రెచ్చిపోవద్దండి. రెచ్చగొట్టి పారిపోయినటువంటి పేర్ని నానిని చూసాము. ఆయన కార్యకర్తలను కన్ను మూసుకొని కన్ను తెరిచే లోపల వేసేయాలి, చీకట్లో చేసేయాలని చెప్పి రెచ్చగొట్టి ఆయన అరెస్ట్ అవుతాడని చెప్పి వార్తలు వస్తే ఆయన రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదాచుకొని కోర్టులో ఆయన అఫిడవిట్ వేసుకొని ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు బయటకు వచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి చేస్తాడు. కానీ మిగిలిన కార్యకర్తల పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. జగన్ పర్యటన, కార్యకర్తల బరి తెగింపు. మాజీ సీఎం జగన్ బుధవారం భీమవరంలో పర్యటన ముగించుకొని వెళ్తుండగా వైకాపా కార్యకర్తలు బరి తెగించారు. జోరు వర్షంలో నడి రోడ్డుపై చొక్కాలు విప్పి నృత్యాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఎందుకు హంగామా సృష్టిస్తారు? పులివెందుల్లో డిపాజిట్ కోల్పోయాడనా, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడనా, ప్రతిపక్ష హోదా కోల్పోయాడనా, ఎందుకు నృత్యాలు చేస్తారో తెలియదు, ఎందుకు ఆ కేజీఎఫ్ ఎలివేషన్లు వేస్తారో తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సాధించాడని చెప్పి ఈ విధంగా నృత్యాలు చేస్తారో అర్థం కావడం లేదు. దీంతో పట్టణంలోని ఉండి రోడ్డులో అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు వర్షంలో అవస్థలు పడ్డారు. కార్యకర్తలు డ్యాన్సులు వేస్తూ ఆగి ఉన్న లారీలపై ఎక్కి జెండాలు ఊపుతూ విన్యాసాలు చేశారు. సో ఆయన వచ్చింది పెళ్లికి వచ్చి భోంచేసుకొని 4 అక్షింతలు వేయాల్సింది పోయి ఈ విధంగా జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శనకు దిగాడు. సో వాళ్ళు రెచ్చిపోయారు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో వాళ్ళు ఆగి ఉన్నటువంటి లారీల మీదకి వెళ్ళి డ్యాన్సులు చేసి ఉండి రోడ్డు మొత్తం అర్ధ గంట వర్షం పడతా ఉన్నా కూడా వాళ్ళు ఆ ట్రాఫిక్ జామ్ చేసి వీళ్ళ వల్ల సమాజానికి నష్టమే కానీ లాభం లేదని మరొకసారి నిరూపించారు. బారికేడ్లు దాటి హెలిప్యాడ్ వైపు, ఇక్కడ చూడండి హెలిప్యాడ్ వైపుకి దూసుకొని వెళ్తా ఉన్నారు. ఇలా దూసుకొని వెళ్తారు. ఎవడో ఒకడు ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పి మళ్ళా వీళ్ళే న్యూస్ రాసుకుంటారు. పోలీసుల మాటలు పెడచెవున పెట్టి ఈ విధంగా అభిమానులు బరి తెగిస్తా ఉంటే సర్ది చెప్పాల్సింది పోయి ఇంకా ఆయన వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా డైలాగులు చెబితే తప్ప, సినిమా డైలాగుల్ని ప్లకార్డుల రూపంలో చూపిస్తే తప్ప అని చెప్పి ఆయన వెనకేసుకొని వస్తాడు. ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పుడు దోరలో వెళ్తా ఉంటే ఒరే నాయన అది తప్పురా అని చెప్పి సరిదిద్దాల్సింది పోయి ఆయనే ఎంకరేజ్ చేస్తాడు. ఈ విధంగా ఎంకరేజ్ చేసి వీళ్ళు సాధారణ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా, రైతులను కలవడానికి వెళ్ళినా, ఎవరైనా చనిపోయినా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా, లేదా పెళ్లికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా, బర్త్డే పార్టీలకు వెళ్ళినా కూడా ఈ విధంగా రణరంగానే సృష్టిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. సాధారణ జనాలు అసలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల, లేకపోతే వీధి రౌడీలా అని కూడా అనుకుంటున్నారు. వీధి రౌడీల కన్నా ఘోరాతి ఘోరంగా వీళ్ళైతే ప్రవర్తిస్తున్నారు. సో వీళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళా జైల్లో పెడితే మళ్ళా వాళ్ళను పరామర్శించడానికి వెళ్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమారుడు అల్లుడిని ఆశీర్వదిస్తున్న జగన్ మంచిదే వెళ్ళినావు, మళ్ళీ ఈ పంచాయతీ అంతా ఏంది, ఈ రౌడీయిజం ఏంది, ఈ గూండాయిజం ఏంది, పచ్చగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలో మళ్ళా చిచ్చు పెట్టడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.